పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల విషయంలో ఒకసారి డీసీపీ అశోక్ సార్ ఉన్నాడు. ఒకసారి అశోక్తో కూడా మాట్లాడిద్దాం. సార్, బందోబస్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి? సర్వం సిద్ధమా? ఏమన్నా ఎఫెక్టెడ్ ఏరియాలో? అందరికీ నమస్కారం అండి. ఇది జనరల్ ఎలక్షన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ 2024 గురించి అన్ని పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. మనం 2 months నుంచి ఈ ఎలక్షన్ కోసం ప్రిపేర్ అయ్యాను. అండ్ అన్ని ప్లేసెస్లో మనం ఈ సిఏపిఎఫ్తో పాటు మన పోలీస్ సిబ్బంది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ ఫ్లాగ్ మార్చెస్ అన్నీ చేశారు. ఇంకా ఈ డిప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో అన్ని పోలింగ్ స్టేషన్లో మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్, ఎల్డబ్ల్యూ పోలింగ్ స్టేషన్స్, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ పార్టీస్ అన్నీ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు అది అన్నీ డెవలప్ అవుతారు. ఈవీఎంకి సురక్ష కోసం మనకి సెక్యూరిటీ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎల్డబ్ల్యూఈ డిస్ట్రిక్ట్, సో దీనికోసం ఎల్డబ్ల్యూఈకి ఒక సెపరేట్ ప్లాన్ ఉంది. సో మనకి ఇక్కడ ఏరియా డామినేషన్ కోసం, కాంబింగ్ ఆపరేషన్ కోసం గ్రే హౌండ్ పార్టీస్, స్పెషల్ పార్టీస్ అండ్ సిఏపిఎఫ్ పార్టీస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ మన దగ్గర డ్రోన్ సర్వేలెన్స్ కూడా నడుస్తుంది. మన బార్డర్ గడ్చిరోలి డిస్ట్రిక్ట్లో ఉంది. అది కూడా ఒక మావోయిస్ట్ ప్రభావిత జిల్లా ఉంది. సో అక్కడ కూడా C60 డిప్లాయ్మెంట్ మన బార్డర్ ఎలర్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా మనం కోఆర్డినేషన్లో ఉంటాను. ఇంకా మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా మనం యాక్టివేట్ చేసాము. సో ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఇమీడియట్గా రెస్పాన్స్ చేద్దాం దీనికి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ మంచిర్యాల జిల్లా కూడా ఒకటిగా గతంలో డిక్లేర్ చేసిన పరిస్థితి. ఆ సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది సార్? అదే నేను చెప్పిన, అది మన పార్టీస్ అందరు ఫీల్డ్లో ఉన్నాయి. ఇంకా ఇమీడియట్ రెస్పాన్స్ కోసం స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంది. ఏదైనా పరిస్థితి, ఏదైనా ఇష్యూస్ జరిగితే, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగితే మనం ఇమీడియట్గా రెస్పాన్స్ చేద్దాము. ఎలక్షన్కి సంబంధించి ఆర్టీవీ ద్వారా అశోక్ కుమార్ ఏం చెప్పబోతున్నారు? సిటిజన్స్కి ఒకటే వినప్తి, ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చిన అందరికీ హక్కు ఉంది. సో అది మీరు 13th రోజు, ఇది టైమింగ్ ఆల్రెడీ డిఓ తరఫు నుంచి చెప్పిన 7 నుంచి 4 వరకు, అది ఆ హక్కుకి మీరు చూసుకొని ఇది మీరు మీ ఓట్ కాస్ట్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన హక్కును పర్ఫెక్ట్గా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వాడుకున్నారు. 3వ విడతలో మన దగ్గర కూడా జరగబోతుంది కాబట్టి మనం మీరు కూడా వాడుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. సెక్టర్ వైజ్గా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనము వీవీప్యాట్స్ కావచ్చు, అదేవిధంగా ఈవీఎంస్ కావచ్చు, పూర్తిగా చూపెట్టే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ప్రధానంగా ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా వీవీప్యాట్స్ రెడీగా ఉంది. అదేవిధంగా ఈవీఎం కావచ్చు, పూర్తిగా ఇప్పటికే పోలింగ్ స్టేషన్లతో పాటు అలాట్ చేసిన పరిస్థితి కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా డ్యూటీలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాల ద్వారా వీవీప్యాట్స్, ఈవీఎంస్ నేరుగా సరి అయిన సమయంలో చేరుకునే విధంగా ప్రధానంగా చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపే ప్రతి పోలింగ్ స్టేషన్కు సిబ్బందితో పాటు మెటీరియల్ కూడా చేరుకుంటుందని జిల్లా కలెక్టర్, అదేవిధంగా డీసీపీ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.